రేపు మధ్యాహ్నం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు అజారుద్దీన్. రాజ్భవన్లో రేపు 12:15 మంత్రిగా అజారుద్దీన్తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. మొన్న మధ్యనే అజారుద్దీన్ను ఎమ్మెల్సీగా ప్రకటించింది సర్కార్. రైట్గా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం గురించి మరిన్ని డీటెయిల్స్ మనకి యాదగిరి లైవ్లో అందిస్తారు. యాదగిరి, అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం పైన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, మొత్తానికి అజరుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారానికి సంబంధించి మొత్తం ముహూర్తం కూడా ఖరారైంది. రేపు మధ్యాహ్నం 12:15 రాజ్భవన్లో గవర్నర్ చేతుల మీదుగా ఈ ప్రమాణ స్వీకారం చేయించున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా రాజ్భవన్లో కొనసాగుతూ ఉన్నాయి. రేపు మధ్యాహ్నం 12:15 ఎగ్జాక్ట్లీ ఈ టైంకి గవర్నర్ ఆధ్వర్యంలో అజరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఈ మధ్య కాలంలోనే అజరుద్దీన్కి ఎమ్మెల్సీగా ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. సో ఆ ఎమ్మెల్సీగా నిర్ణయం తీసుకున్న తర్వాత 2 రోజుల నుంచి కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. అజరుద్దీన్కి మంత్రి పదవి ఇస్తారు, క్యాబినెట్లో చోటు దక్కుతుంది అనేది గత 2-3 రోజుల నుంచి కూడా వరుసగా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. దానికి సంబంధించి మొత్తానికి ఇవాళ కన్ఫర్మ్ అయిపోయింది. రేపు మధ్యాహ్నమే 12:15 అజరుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఇప్పుడు వరకు ఉన్నటువంటి క్యాబినెట్లో ఇక రేపు అజరుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే మొత్తం సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్లో 16 మంది ఉన్నట్లు ఉంటుంది. ఇక మరో 2 బెర్తులు ఖాళీగా ఉంటాయి. అయితే అజరుద్దీన్కు ఇవ్వడంలో దీని మీద ఇన్నాళ్ళు కూడా క్యాబినెట్కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఈ మైనారిటీ కోటా కింద ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా చర్చ జరుగుతూ ఉన్నది. అయితే దీనికి సంబంధించిన దాని మీదనే దాంతోపాటు ఇక హైదరాబాద్కు సంబంధించిన వాళ్ళకు కూడా ఒకరికి ఇవ్వాలనే ఒక చర్చ కూడా ఉన్నది. ఇటు దాంతోపాటు ఎమ్మెల్సీకి సంబంధించి ఎవరైతే ఎమ్మెల్సీ ఉంటారో ఎమ్మెల్సీలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి, మంత్రి ఏదైతే క్యాబినెట్ ఉందో క్యాబినెట్లో చోటు ఇవ్వాలని చెప్పేసి అనే చర్చ కూడా జరుగుతూ ఉన్నది. అంటే ఇట్లా 2-3 రకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక మైనార్టీ కోటా కింద అజరుద్దీన్కి మంత్రి పదవి కన్ఫర్మ్ అయితే ఇక అందులోనే ఎమ్మెల్సీకి సంబంధించి కూడా ప్రయారిటీ ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి ఈ అన్ని కోణాలలో కూడా అన్ని కోణాలను చూసిన తర్వాతనే అజరుద్దీన్కి మంత్రి పదవి ఖరారు చేసినట్లయితే చర్చ జరుగుతూ ఉన్నది. ఇక ఏ మంత్రి పదవిలో మరి ఏ శాఖ ఇస్తారు ఏంటి అన్న దాని మీద కూడా గత 2 రోజుల నుంచి కూడా వరుసగా దీని మీద కూడా చర్చ జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఏదైతే ఈ క్యాబినెట్లో ఉన్న దాంట్లో ఈ శాఖలు ఖాళీగా ఉన్న వాటిలో మేజర్గా హోమ్ డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్నది, తర్వాత విద్యాశాఖ ఖాళీగా ఉన్నది, తర్వాత ఎంఏయుడి ఉన్నది. సో ఈ 3 కూడా ప్రజెంట్ సీఎం దగ్గరనే ఉన్నాయి. అయితే ఇందులో ఏదైనా ఒక శాఖ కేటాయిస్తారా అజరుద్దీన్కి? లేదు అంటే ఇక మైనార్టీకి సంబంధించి ఆయన మైనార్టీ కాబట్టి ఆ మైనార్టీకి రిలేటెడ్గా కొంత శాఖలు ఇస్తే దానికి న్యాయం చేస్తారనే ఆలోచించి, లేదంటే మైనార్టీ వెల్ఫేర్కి సంబంధించి ఆయనకు శాఖలు కేటాయిస్తారా? ప్రస్తుతానికి ఈ మైనార్టీకి సంబంధించినటువంటివి ఈ మధ్య అంటే మంత్రి అడ్లూరి లక్ష్మి దగ్గర కొన్ని శాఖలు ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి తీసి అజరుద్దీన్కు ఇచ్చే అవకాశం ఉందనే ఒక చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే మైనార్టీ కోటాలో ఇస్తున్నారు కాబట్టి ఆ మైనార్టీ కోటా కింద మైనార్టీ వెల్ఫేర్స్ ఇస్తేనే కొంత న్యాయం చేసే అవకాశం ఉంటుంది, కొంత ఇంట్రెస్టింగ్గా ఆ శాఖకు న్యాయం చేసే అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే అవకాశం కూడా ఉంటుందనే చర్చ కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇక మైనార్టీ వెల్ఫేర్స్ ఇస్తారా, లేదంటే ఇక ప్రస్తుతం ఖాళీ ఉన్నటువంటి విద్యాశాఖనా, లేదంటే హోమా, ఇట్లా ఈ 3-4 శాఖలకు సంబంధించిన దాని మీదనే గత 3-4 రోజుల నుంచి కూడా చర్చ జరుగుతూ ఉన్నది. కాబట్టి చూడాలి మరి రేపు మధ్యాహ్నం 12:15 ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సో అజరుద్దీన్కి ఏ శాఖ కేటాయిస్తారు, ఏది ఇచ్చే అవకాశం ఉంటుంది అనే దాని మీద రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తానికి ఇన్నాళ్ళ వరకు ఇప్పటి వరకు కూడా ఈ హైదరాబాద్కు సంబంధించి తర్వాత ఇక అజరుద్దీన్కి కూడా మైనార్టీ కోటాలో ఎవరికి ఇవ్వాలి ఏంటి అనే దాని మీద కూడా చర్చ పెద్ద ఎత్తున కూడా జరిగింది. కాబట్టి అటు మైనార్టీకి న్యాయం చేస్తూ తర్వాత అజరుద్దీన్కి ఎమ్మెల్సీ ఆల్రెడీ ప్రకటించారు. సో ఆ అజరుద్దీన్కే మంత్రి పదవి ఇస్తున్నారు కాబట్టి రేపు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు జ్యోతి.